కేజీఎఫ్ రేడియో ఇది కళాకారుల కమనీయ స్వరం. హాయ్ హలో నమస్తే వణకం. మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో, ఇది కళాకారుల కమనీయ స్వరం. నేను మీ ఆర్జే బాబు బంగారం. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ తో మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్పేశాను. రాసుకోవడానికి పెన్ను పేపర్ పట్టుకొని సిద్ధంగా ఉండండి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. అయితే ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ తో మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ ఇండియా నుంచి అయితే 9491571875. ఈ నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడేయచ్చు. అమెరికా ఇతర దేశస్తులైతే స్కైప్ ఐడి ద్వారా మాతో మాట్లాడవచ్చు. మా స్కైప్ ఐడి కేజీఎఫ్ రేడియో నుంచి మాట్లాడవచ్చు. మనతో ఉన్నారు ఈరోజు జూనియర్ సింగర్ అనిత గారు. మంచి ఫస్ట్ పార్ట్లోనే తొలి సాంగులోనే ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అనిత గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి అనిత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం మీరు? సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. మరి మనకి కొంచెం సాంకేతిక కారణాల వల్ల ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ముందుగా మీరు ఒక మంచి చక్కని భక్తి గీతంతో మన పాట మొదలు పెడదాం. మరి ఒక భక్తి గీతం మా కోసం పాడండి, శ్రోతల కోసం. ఓకే సార్, నాకు మా ఫేవరెట్ శివుడు పాడతాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరే హరే బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరే హరే బోలే నమః శివాయ. రామేశ్వర శివ రామేశ్వర, హరే హరే బోలే నమః శివాయ. రామేశ్వర శివ రామేశ్వర, హరే హరే బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరే హరే బోలే నమః శివాయ. ఓకేనండి, చాలా సంతోషం. మరి చక్కని భక్తి గీతంతో మొదలు పెట్టారు. మరి మీ పాటల ప్రస్థానం అనేది ఎప్పుడు మొదలైంది, ఏ వయసులో, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాడుతున్నారు? యాక్చువల్లీ నా సాంగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను నార్మల్గా స్కూల్ డేస్ అప్పుడు పాడుతుంటే, అట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే పిలిస్తే వెళ్తుంటే పాడుతుంటే. సో అలా నువ్వు వాయిస్ బాగుంటుంది, నువ్వు పాడితే మంచి ఒక సింగర్ అవుతావు, నువ్వు ఒకసారి ట్రై చేయు సాంగ్స్ కి అని చెప్పి అంటే నాతో పాటు విన్న వాళ్ళు చెప్పినారు సార్, నాతో పాటు ఉన్న వాళ్ళు. సో అట్లా చిన్నప్పటి నుంచి ఉండే, కాకపోతే తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంత నేను ఇంట్రెస్ట్ పెట్టుకోకపోతే ఉన్నా, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంకా అంత ఇంట్రెస్ట్ లేకుండే అప్పుడు. కానీ ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇంకా చాలా ఇంట్లో కూడా ఒక మ్యారేజ్కి వెళ్ళినా సార్. అక్కడ వెళ్ళిన దగ్గర సాంగ్ పాడితే బాగుంది, నువ్వు బాగా పాడుతున్నావు, ఒకవేళ అంటే మా మమ్మీ వాళ్ళతో చెప్పారు ఒకసారి ట్రై చేయమని చెప్పండి మీ కూతురికి అని చెప్పి. సో అలా కొంచెం 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 ఇంకా మన ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అట్లా వెళ్తూ స్టార్ట్ అయింది సార్ నాకు పాటలది. అలా అలా వెళ్తూ వెళ్తూ మీరు స్టార్ట్ చేశారు. ఓకే, మరి మా కోసం ఇంకొక మంచి పాట. ఓకే సార్, మనకి రీసెంట్ గా వచ్చిన సాంగ్ ఒకటి సార్, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. పాటమ్మ తోటి ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోని. హలో, పేదోనింట్లో పుట్టిన పేగుబంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు మట చుక్కల ధారను నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా,
బాలరెక్కల కష్టపు చెమట సుక్కల ధరలు నేనురా ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలు కరువు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కరువు పెట్టి పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావగొట్టే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక 10 వేలైపోయినా చెప్పేటోడు లేక 10 వేలైపోయినా చదువమ్మ విలువ తెలిసొచ్చి ఎంఏ ఇంగ్లీషు బట్టా పొందినా పాటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోనింట్లో పుట్టిన పేగు బంధం నేనురా పాటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోనింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. ఓకేనండి, చాలా చాలా అద్భుతంగా పాడారు, బాగుంది చాలా పాట. నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం సార్. అంటే ఒక ఏమంటారు, అది మెయిన్ వర్షన్ లో ఉంది కానీ ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన కష్టాన్ని ఎలా ఉంటది అనేది ఆ పాటలో చూపించారు సార్. చాలా దానికి దగ్గర అయిపోయిన సాంగ్, చాలా అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఓకే, మరి మీరు ఫస్ట్ నేర్చుకున్నటువంటి పాట ఏంటి? ఫస్ట్ నేర్చుకున్న పాట అంటే నేను నార్మల్ గా ఆల్ సాంగ్స్ పాడుతూనే ఉంటాను సార్. ఇంకా ఫస్ట్ సెకండ్ అన్నట్టుగా ఏం ఉండదు సార్ నాకు. కానీ ఎక్కువ ఫోక్ సాంగ్స్ నాకు ఇష్టం సార్. మరి మీకు నచ్చినటువంటి మంచి ఫోక్, మరి మీరు లవ్ సాంగ్స్ కూడా అద్భుతంగా పాడతారని తెలిసింది. మీరు ఫస్ట్ రికార్డింగ్ చేసిన సాంగ్ ఏంటి? మీకు పేరు తెచ్చినటువంటి పాట? అంటే నేను నార్మల్ గా ప్రోగ్రామ్స్ మాత్రమే చేసిన సార్. జస్ట్ ఈ మధ్యలో రీసెంట్ గా ఒకటి బతుకమ్మ సాంగ్ పాడినా సార్ నేను. సో దాని వల్ల నేను బయటకు వచ్చి, ఆ సాంగ్ వల్ల నాకు బయటకు వచ్చిన సార్. ఆ సాంగ్ నేను పాడతాను, అసలు నన్ను చాలా మందికి అడిగినా నేను ఇట్లా సాంగ్ పాడతాను, నాకు సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్, సో మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను చాలా మందిని బతిమిలాడినా సార్. కానీ ఎవరు నాకు నువ్వేం పాడుతావు, నీకు వాయిస్ ఏముంది అని చాలా మంది ఎగతాళి చేసి హేళన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. కానీ ఒక యాప్ లో పరిచయమైన వ్యక్తి, అతని పేరు సిరిపురం కిషోర్ తన పేరు. సో నా వాయిస్ విని నేను ఒక సాంగ్ రాస్తున్నా, నువ్వు నాతో పాడు అమ్మా, ఒకవేళ ఫ్లాప్ అంటే నార్మల్ గా వ్యూస్ వచ్చినా రాకున్నా నీ వాయిస్ అనేది కొంతమందికి తెలుస్తుంది, నీ టాలెంట్ అనేది బయటపడుతుంది అని చెప్పి తనంటూ కొంచెం నాకు వెనుక ఉండి ఎంకరేజ్ చేస్తే ఓకే అన్న నేను పాడతాను అని చెప్తే నాకు రీసెంట్ గా బతుకమ్మ సాంగ్ ఇచ్చింది సార్. ఓకే, మనతో మరొక కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి? గూడూరు నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, మరి ఈ రోజు మన రాకేష్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నానండి. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మరి అనిత గారు ఉన్నారు, సూపర్ సింగర్. మరి వారితో మీరు మాట్లాడి మరి ఒక మంచి అద్భుతమైన పాటని అడగండి. ఓకే అండి. హాయ్ అనిత గారు, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుర్తున్నానండి బాలు గారు, జానీ గారితో లైవ్ చేసినప్పుడు బాలు గారు వాయిస్ చేశాను. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. గుర్తున్నారు సార్, బాగున్నారా సార్? బాగున్నానండి, చాలా బాగా పాడతారండి పాట. నా కోసం ఏదైనా ఒక చిన్న పాట. ఓకే సార్, తప్పకుండా పాడతాను సార్. బాబు గారు, బాబు బంగారం గారి లైవ్ షోలో, రేడియోలో మీరు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది అందించాలని. ఏంటండి? ఓకే సార్, అదే మీరందరూ నాకంటూ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నాకంటూ చాలా చాలా అంటే చాలా ఇష్టం సార్. కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు,
అవన్నిటిని దాటేస్తూ అయినా కానీ వెళ్ళాలి అనుకుంటుంటే ఒక్కోసారి అనిపిస్తది ఎందుకు వీళ్ళు ఎంత మాటలు అంటున్నారు కదా అని చెప్పి అదేం నిరాశ లేదండి. వచ్చే టైంకి నాకు అదేం లేదండి, వాళ్ళకి మనం మనం మనకు 1,000 చూపిస్తే 3,000 వాళ్ళ వైపే చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ తప్పులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా ఎదుటోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సహజమే కదండి ఇదంతా. అది సహజమే. ఆర్టిస్టులకి సహజం ఎంత. ఇలాంటివి పడకపోతే ఇంకా మనకు ఎక్స్పీరియన్స్ రాదనమాట ఇందులో. ఇవన్నీ తట్టుకుని నిలబడేవాడే ఆర్టిస్ట్. వాడు ఏ ఆర్టిస్ట్ అయినా, నేను కూడా పడ్డాను కదా యాజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా. అవును, అందరూ ఉండాలి. సరే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక పాట మీకోసం మరి మీరు వినండి. మరి రాకేష్ గారు ఓకే. అద్భుతమైన మరి ఒక పాట. ఓకే సార్, ఒకటి ఫోక్ సాంగ్ పాడాలనుకుంటున్నా సార్ నేను ఇప్పుడు. పాడండి. మందు పెట్టినవురో రాములో రాములా, ఏ మాయ చేసినవురో రాములో రాములా, మందు పెట్టినవురో రాములో రాములా, ఏ మాయ చేసినవురో రాములో రాములా, నీ వలల చిక్కిన చెప్పు పిల్లలా కొట్టుకుంటున్నా గిల గిల గిల, మందు పెట్టినవురో రాములో రాములా, ఏ మాయ చేసినవురో రాములో రాములా, నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా, పల్లెతో మాట అంటినా 10 మందిలో నిన్ను చూస్తున్నా, కని కట్టేదో చేసి రాములో రాములా, చుట్టూ తిప్పుకుంటివిరో రాములో రాములా, కని కట్టేదో చేసి రాములో రాములా, చుట్టూ తిప్పుకుంటివిరో రాములో రాములా, బడ బడ బదుమాషిగాలకి దొరకాలేడు ఇరకాలేడు, ఎవడన్నా నాయం పడి పడితే బొక్కాలిరిసి చేతుల పెడితే, నువ్వు కలిసిన నుండి రాములో రాములా, నా కథే మారేరో రాములో రాములా, నువ్వు కలిసిన నుండి రాములో రాములా, నా కథే మారేరో రాములో రామురా, మా ఊరి పోరగాళ్ళు గడగడ గడ వణికేటోళ్ళు నా దిక్కు చూడాలన్నా, నాతో మాట్లాడాలన్నా, ఏం మంత్రమిస్తివిరో రాములో రాములా, కంత్రోని ఉన్నవురో రాములో రాములా, ఏం మంత్రమిస్తివిరో రాములో రాములా, కంత్రోని ఉన్నవురో రాములో రాములా, మందు పెట్టినవురో రాములో రాములా, ఏం మాయ చేసినవురో రాములో రాములా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ నైస్. ఎందుకంటే సార్ బాబు బంగారం గారు సార్ చెప్పండి, చాలా అద్భుతంగా పాడారండి నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీన్ని చూస్తుంటే నాకు ఒక మెమొరీ గుర్తొస్తుంది తొందరగా, ఎందుకంటే నేను సమయం మరి అలాగే అండి. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ ఒక ఎపిసోడ్ చేశానండి ఈటీవీ ప్లస్ లో. ఒక అమ్మాయి పాడింది అనమాట ఈ సాంగ్, గ్యాంగ్ లీడర్ లోనే పర్ఫామ్ చేసింది, నేను చేసిన ఎపిసోడ్ లోనే. నాకంటే ముందు పాడింది. ఆ అమ్మాయి కంటే అనిత గారు బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. అనిత గారు, మరి ఇప్పుడు మీరు నిద్ర లేవగానే మీకు గుర్తొచ్చే పాట ఏంటి? మీ పెదాల మీద ఆడే పాట అంటే నిద్ర లేవగానే ఇంకా నాకు సాంగ్స్ అంటేనే ఇష్టం కాబట్టి నార్మల్ గానైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక ఏదన్నా పాడాలి అన్నట్టుగా ఉంటుంది సార్ నాకు. ఇంకా ఇదే మైండ్ లో ఫిక్స్ అయిపోయింది సార్. మామూలుగా పాడాలని ఉన్నది, పాట పాడాలని ఉన్నది, అవకమ్యాడున్నదో నాకు అర్థం అవ్వకున్నది, పాడాలని ఉన్నది, పాట పాడాలని ఉన్నది, అవకాశం యాడున్నదో నాకు అర్థం అవ్వకున్నది, గొంతులో పాటను దాచుకోలేను, గుండెల్లో బాధను చెప్పుకోలేను, మౌనంగా మనసుతో పోరాడలేను, పాఠమే నా ప్రాణమన్నాను, ఆదరించేవారు లేక అమ్మా అనాథలాగా మిగిలి ఉన్నాను, పాడాలని ఉన్నది, పాట పాడాలని ఉన్నది,
అవకాశం యాడున్నదో నాకు అర్థమవ్వకున్నది. ఓకేనండి, నాకు మనతో మార్నింగ్ మరొక మార్నింగ్ కాలర్తో మాట్లాడదాం. హలో, సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీ పేరు చెప్పండి. నా పేరు రవికుమార్, మాది హుజురాబాద్. రవికుమార్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. మరి బాగున్నారా సార్ మీరు? నేను బాగున్నాను. మరి ఈరోజు మన కార్యక్రమంలో మంచి సూపర్ సింగర్ అనిత గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. అనుష గారు బాగున్నారా? అనిత 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 గారు బాగున్నారా? హాయ్ హాయ్ అండి, బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా అండి. మీ యొక్క పాట, మీ యొక్క స్వరం, మీ యొక్క మాట అందరికీ ఆదర్శప్రాయంగా ఉండి ఎంతో ఉత్తేజకరంగా ఉంది. సమాజాన్ని ఓకే సార్. చైతన్యపరిచేటువంటి మీ పాటలు, మీ యొక్క స్ఫూర్తి మరెందరికో మార్గదర్శకం కావాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి స్థానానికి చేరుకొని మీ ఆశయాన్ని చేరుకోవాలి. ఇంకా మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి పాటల ద్వారా? అంటే అనిత గారు నేనైతే చాలా పెద్దగా అడిగినా కావచ్చు. పెద్ద క్వశ్చన్ అడిగారు మీరు. అది సరే, ఏదో ఒకటి చిన్నగా మీకు నాది తెలిసిన ఒక ఒక్క చిన్న మాట ఒక సార్. 2 లైన్ల పాట వినిపించండి, మీకు ఇష్టం ఉన్న పాట. ఓకే సార్. ఓకే సార్. ఓకే. మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో, ఇది కళాకారుల కమనీయస్వరం. అనిత గారు పాట. కన్నీదారా కంతజారా ఆనాడు లేని కన్నీళ్ళ మేడ, ఊరి కొయ్యల కోత కష్టాయిత తెలియని దేవుడు రాసిన రాత. ఊగే ఊరి ఊరి ఉయ్యాలా, నీల తల్లి ఒడిలో ఇయ్యాలా, ఊగే ఊరు ఊరి ఉయ్యాలా, నీల తల్లి ఒడిలో ఇయ్యాలా. వాన సుక్కరాలగా దున్నిన చెమట సుక్కరాలగా, నెత్తూరంతా నీరుగా పోసిన ఊపిరంతా ఊటగా, నోటి కాడ అందని మెతుకు అలసిన ఆకలి బతుకు, బాధనంత మోసిన గుండె సావుతోటి సల్లంగా వాయే, ఊగే ఊరు ఊరి ఉయ్యాలా, నీల తల్లి ఒడిలో ఇయ్యాలా. ఓకేనండి, మంచి ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. మరి పాట చాలా అద్భుతంగా ఉంది. సార్ విన్నారా? థ్యాంక్ యూ సార్. హలో, స్వరం బాగుంది. ఓకే. ధన్యవాదాలు. ఓకే ఓకే, ధన్యవాదాలు అండి ఫోన్ చేసినందుకు, మీకు శుభదినం. ఓకే. మరి అనిత గారు, మరి సినిమా పాటలు ఏమైనా పాడతారా మీరు? ప్రైవేట్ సాంగ్స్ పాడతారా? నాకు చిన్నప్పటి నుంచి ఫోక్ సాంగ్, ప్రైవేట్ సాంగ్సే ఎక్కువ ఇంట్రెస్ట్ సార్. సో సినిమా సాంగ్స్ అంటే వింటాను, కానీ అంత ఉండదు. కానీ ఒకటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడాలనుకుంటా సార్ నేను. సరే పాడండి మరి. ఎందుకో ఈ ప్రేమ ఇంతలా దూరమయ్యే, ఓ గుండె లోపల గాయమై నన్నింతలా వేధించే, ఎందుకో ఈ ప్రేమ ఇంతలా దూరమయ్యే, ఓ గుండె లోపల గాయమై నన్నింతలా వేధించే, ఇది కాలమే చేసిన గాయమా లేక చీకటి నింపిన మౌనమా, నా గుండెల్లో రగిలిన మంటలా నాకెందుకే ఈ వేదన, చంపొత్తే ప్రేమ గుండె లోపల గాయమయ్యేలా, నన్ను వీడొద్దే ప్రేమ నన్ను నేనులా మర్చిపోయేలా, చంపొత్తే ప్రేమ గుండె లోపల గాయమయ్యేలా, నన్ను వీడొద్దే ప్రేమ నన్ను నేనులా మర్చిపోయేలా, ఎందుకో ఈ ప్రేమ ఇంతలా దూరమయ్యే, ఓ గుండె లోపల గాయమై నన్నింతలా వేధించే, ఓ
ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, చాలా అద్భుతంగా పాడారు. మనకు కూడా సమయం అయిపోతుంది కాబట్టి మరి ఒక 2 పాటలు మా కోసం పాడండి, మనం ప్రోగ్రామ్ ముగించేద్దాం. ఓకే సార్. ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఫోక్ సాంగ్సే పాడాలనుకుంటున్నా సార్. ఓకే ఓకే. ఎరుపు రంగు సీర గట్టి ఎంలా ఆడబోతుంటే ఎరుపు రంగటు నా పానమంతిటు, ఎరుపు రంగటు నా పానమంతిటు, ఇటు పడితటు నువ్వెటు పోతటు, ఎటు పడితటు నువ్వెటు పోతటు, ఏరుకోరి ఎంబడొస్తే పోయి పిల్లగా గట్ల దొరకకుండా ఉరుకుతావు ఏంది పిల్లగా, ఏరుకోరి ఎంబడొస్తే పోయి పిల్లగా గట్ల దొరకకుండా ఉరుకుతావు ఏంది పిల్లగా, టిక్కు టక్కు టిక్కు నీకెందుకంత టెక్కు, టిక్కు టక్కు టిక్కు నీకెందుకంత టెక్కు, అరే పచ్చరంగు చీర గట్టి పచ్చాము నేను పోతే పచ్చరంగటు నా పానమంటిటు, పచ్చరంగటు నా పానమంటిటు, పడుసుదాన్ని నేను కాదవి పిల్లగా గట్ల గడుసుదనం ఎందుకో ఈ పిల్లగా, పడుసుదాన్ని నేను కాద పోయి పిల్లగా గట్ల గడుసుదనం ఎందుకో ఈ పిల్లగా, టిక్ టాక్ టిక్కు నీకెందుకంత టెక్కు, టిక్కు టక్కు టిక్కు నీకెందుకంత టెక్కు. ఓకే, ఇంకొకటి ఇంకోటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇది. దాచేది లేదే చెప్పేది కాదే గుండెల్లో నీదే దాగిన బాధే, కలలి కాలి కన్నీరై జారే కను పాపలకే కునుకే లేదే, చీకటి నిండిన నా గుండెల్లో ప్రేమను పంచి వెలుగయ్యావు, మాటలతో నన్ను మైమరిపించి మౌనంతో నన్ను చంపేశావు, మోసం చేశావు ప్రేమ మోసం చేశావు, తెలిసి తెలియక నా మనసుకి గాయం చేశావు, మోసం చేశావు ప్రేమ మోసం చేశావు, తెలిసి తెలియక నా మనసుకి గాయం చేశావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనండి, చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఇలా ఒక రికార్డింగ్ ఉంది, అక్కడికి వెళ్తూ మాకు ఒక చిన్న అవకాశం మాకు ఇచ్చినందుకు మా కేజీఎఫ్ రేడియో తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఒక్క నిమిషం సార్, ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. నాకు ఈ అవకాశం ఫస్ట్ టైం ఇచ్చిన సిరిపురం కిషోర్ సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. తర్వాత మై ఫ్యామిలీ మెంబర్స్ కి, తర్వాత ఇంకా నా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. మనస్ఫూర్తిగా నేను నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకా నాతో మాట్లాడాలి అనుకున్న మీకు కూడా నా ధన్యవాదములు సార్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు టుడే సాంగ్ రికార్డింగ్ ఉంది సార్, వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వినేసరిగా ఫ్రెండ్స్, కేజీఎఫ్ రేడియోలో ఎంత అద్భుతమైన సింగర్తో ఇంటర్వ్యూ. మరి తిరిగి మళ్ళీ వచ్చే శని ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు వింటూ ఉండండి కేజీఎఫ్ రేడియో, ఇది కళాకారుల కమనీయ స్వరం. నేను మీ ఆర్జే బాబు బంగారం, సైనింగ్ ఆఫ్. నమస్తే.